హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ వీడియోని లైక్ అయితే చేసేయండి, ఏ డౌట్స్ కామెంట్ చేయండి. సో కంపెనీ అయితే వచ్చేసి కోరియో హెల్త్ అనమాట. ఓపెనింగ్స్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి ఉన్నాయి. వేకెన్సీస్ అయితే వచ్చేసి సో జాబ్ హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ టైమ్ జోన్ అంటే నైట్ అనమాట. నైట్ షిఫ్ట్ అయితే ఇదైతే వచ్చేసి పూర్తిగా కోరియో హెల్త్లో. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. నైట్ 9 నుండి మార్నింగ్ 6 వరకు అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే కంపెనీ విల్ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోడింగ్ ట్రైనింగ్ ఫర్ 2 months విత్ 5,000 స్టిఫెండ్. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ 2 months అయితే వచ్చేసి స్టిఫెండ్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే శాలరీ అయితే పెంచుతారనమాట. సో ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారండి. 11,800 అయితే టేక్ హోమ్ అనమాట. 2,500 అయితే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఇస్తారు. అంటే ఇది నైట్ షిఫ్ట్ కాబట్టి 2,500 అయితే అలవెన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ పైన డే షిఫ్ట్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. మేబీ డే షిఫ్ట్ కూడా ఉండొచ్చు. సో కైండ్లీ ఫైండ్ ద బిలో ఫ్రెషర్ కోడింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాలామంది మేము ఎలిజిబుల్లా మెన్షన్ చేస్తారు. కొన్ని కంపెనీస్ మాత్రం ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారండి. లైక్ అంటే ఈ యొక్క పర్టికులర్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ అని లేదా నాన్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ అని. సో ఏది మెన్షన్ చేయలేదు అని అంటే వీడియోలో సో ఎవరైనా ఎలిజిబుల్ అనేసి. అండ్ అలానే ఏజ్ కూడా అడుగుతున్నారు. సో ఏజ్ కూడా కొన్ని కంపెనీస్ పర్టికులర్గా కావాలనుకుంటాయి, అవి మాత్రం ఖచ్చితంగా మెన్షన్ అయితే చేస్తారు. నేను మెన్షన్ చేస్తాను వీడియోలో. ఇఫ్ ఇన్ కేస్ కనుక అలా మెన్షన్ చేయకపోతే ఎనీ ఏజ్ అయితే ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామంది వీడియోని కూడా సగం వరకు కూడా చూడట్లేదు, జస్ట్ ఏదో అలా అలా స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇది నాన్ సర్టిఫైడ్కా అని అడుగుతున్నారు. అసలు అలాంటి వాళ్ళకి కామెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా. పెట్టే 1 minute వీడియో అయినా సరిగ్గా చూడండి. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ చెక్ అయితే చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు. అండ్ అలానే బ్యాక్లాగ్స్ అయితే అసలు ఉండకూడదు. చూసారా, ఇక్కడ ఏజ్ క్రైటీరియా <27 yearsస్ అని మెన్షన్ చేశారు. సో ఇలా కొన్ని కంపెనీస్ పర్టికులర్గా కావాలనుకున్న వాళ్ళని మెన్షన్ అయితే చేస్తారనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ బేసిక్ అట్లీస్ట్ మనకి కొన్ని ఎన్వైరన్మెంట్ ఫిజియాలజీ అండ్ మెడికల్ టెక్నాలజీస్ ఇవి ఐడియా ఉంటే చాలు. మెడికల్ టర్మ్స్ ఇవి ఉంటాయి కదా అవి. సో ఇక్కడైతే ఇచ్చేస్తారు సేమ్ అదే. కంపెనీ విల్ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ మంత్ అయితే స్టిఫెండ్ అయితే ఇస్తారనమాట. సో 15,000 అయితే మనకి సిటీసీ, కానీ టేక్ హోమ్ అయితే వచ్చేసి 14,300 అయితే వస్తాయి ఫ్రెషర్స్కి, నాన్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ సర్టిఫికేషన్ కానీ ఎవరికైనా ఉంటే చెన్నై లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు ట్రై అయితే చెయ్యండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను కదా. సో మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి మాకు సర్టిఫికేషన్ ఉంది అని మాట్లాడండి. ఇక్కడ సో టేక్ హోమ్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా చెప్పాను. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కదా. సో వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదని అవాయిడ్ అయితే చేసేవద్దు, వదిలేయొద్దు. వాట్సాప్కి రెజ్యూమ్ పెట్టండి విత్ మంచి సబ్జెక్ట్. లైక్ అంటే రెజ్యూమ్ పెట్టి వదిలేయకుండా. సో లాస్ట్ వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తే కొత్తగా వాళ్ళ కోసం చెప్తున్నాను. క్లియర్గా నీట్గా మీకు ఏమొచ్చో, మీకు ఏది వస్తే అది బేసిక్ స్కిల్స్, మాకు ఇదొచ్చు అంటే ఏదేదో కాకుండా మన యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవి. జస్ట్ మనకి ఎన్విరాన్మెంట్ ఫిజియాలజీ మంచి నాలెడ్జ్ ఉంది, సిపిటి కోర్స్ మీద కొంచెం నేను చేయగలుగుతాను, ఇవన్నీ నేను కొంచెం బేసిక్గా నేర్చుకున్నా, నాకు బేసిక్ ట్రైనింగ్ తెలుసు, బేసిక్ ట్రైనింగ్ నేను నేర్చుకొని వచ్చాను. ఎందుకు అట్లా చెప్పమంటున్నా అంటే బేసిక్ ట్రైనింగ్ అంటే ఏముండదు, మన యూట్యూబ్ వీడియోలో చూసి నేర్చుకోవడమే. ఇంటర్వ్యూకి అయితే మంచిగా ప్రిపేర్ అయితే అయిపోండి. ఆల్ ద బెస్ట్. ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.